అండి పోపులో కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకొని పప్పు నీళ్ళు వంచేసాను ఇలాగా. ఇందులో చింతపండు రసం వేసుకోవాలండి. చింతపండుని కూడా వేసుకుంటున్నానండి. ఇంతకుముందు వీడియోలో చూపించిన ఫ్రెష్ రసం పొడి అండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. అందులో ఫ్రెష్ రసం పొడి కూడా వేసేసుకోవాలండి. బాగా మరగనివ్వాలండి. వేసి ఫ్రెష్గా చేసుకున్న రసం పొడి అండి. కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా బెల్లం వేసుకుంటారండి. నేనైతే బెల్లం స్కిప్ చేశానండి. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి. ఇలా పప్పు పైన ఉన్న నీళ్ళని ఇందులో వంచేసుకోవాలండి. రసంలో బాగా మరిగినిచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. వర్షాకాలంలో ఇలా వేడిగా చేసుకొని కూడా తాగొచ్చండి. కొంచెం గొంతు గరగరలాడుతున్నా కానీ మిరియాలు జీలకర్ర ఉంటుంది కదండి, కొద్దిగా రిలీఫ్ ఇస్తుందండి. ఇడ్లీకి కూడా రసం వేసుకోవచ్చండి. రసం ఇడ్లీ ఒకవేళ పప్పు పెట్టుకునే ఓపిక లేకపోతే టమాటా పోపులో వేసి ఉడికించి చింతపండు కొద్దిగా వేసుకొని ఈ రసం పొడి చారు చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి అన్నంలో. కర్ణాటక స్పెషల్ అండి. అన్ని గుళ్ళో ఇలా చేస్తారు. టమాటా వాడరండి గుళ్ళో. బెల్లం వేసుకుంటే పైత్యం కాదు అని వేసుకుంటారండి. వెనకాల వాళ్ళు మా అత్తగారు అంతా వేసేవాళ్ళు. మేము వేయమండి. మా అత్త వాళ్ళది కర్ణాటక, మాది ఆంధ్ర. కర్ణాటకలో వేసుకుంటారండి బెల్లం. నేను వాడనండి బెల్లం. కొంతమంది కొత్తిమీర తినరండి, కీళ్ళు పట్టుకుంటాయని. నేనైతే కొత్తిమీరే వాడందే వంట చేయనండి. రసంలో కొత్తిమీర వేసి మరిగించాలండి. బాగా మరిగించిన తర్వాతనే దించాలండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి. పచ్చి కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. పచ్చి కొత్తిమీర ఉడికేటప్పుడు వేస్తారండి. పోపులో వేయాలి కరివేపాకు. ఇది నెయ్యితోనే పోపు వేయాలండి. నెయ్యి పోపు ఇస్తే చాలా బాగుంటుందండి రసం. నూనె పోపు వేసేస్తాం తొందరగా. నెయ్యితోనే వేయాలండి. నెయ్యితో ఫ్లేవర్ వేరే ఉంటుందండి రసం, నూనెతో వేరే ఉంటుందండి. బాగా ఉడికేటప్పుడు పక్కన నెయ్యితో పోపు వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకొని ఇందులో వేసేయాలండి. చారు గుమగుమలాడుతుంది బాగా. చారు చూడండి ఎలా ఉడుకుతుందో. గుమగుమలాడుతుందండి చారు. గుమగుమలాడే టమాటా చారు రెడీ అండి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి దీనిపైన కావాలన్న వాళ్ళు. వేడి అన్నానికి రసం నెయ్యి. వానాకాలం కదండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.